నేను రమేష్ ఇమ్మడి ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్. మేడం ఇమ్మడి సిఇఓ గారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజేష్ ఇమ్మడి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ మౌనికా ఇమ్మడి, అండ్ మై సన్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ ఇమ్మడి, అండ్ జాబిలి ఇమ్మడి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఇది టోటల్ ఇమ్మడి గ్రూప్. మనము 2021 లో స్టార్ట్ చేశాము. ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్, నో బడీ ఇమ్మడి. అండ్ ఈ 2021 లో మనము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021 లో డెవలప్ చేసింటే, ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి 2021 లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అప్పుడు చెప్పాను. విత్ ఇన్ 5 years లో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోడబుల్ అయింది. గోల్డ్ లో కొంత పర్సెంటేజ్ తీసుకోపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్ తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనం సిల్వర్ వాడి సేమ్ మేకింగ్, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ గోల్డ్ ఎలా అయితే మేకింగ్ చేస్తారో అదే విధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, ఎమరల్డ్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడతాము. అయినా మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మోనబుల్ గా ఫస్ట్ లాంచ్ చేసాం కలెక్షన్. అది కూడా ఎక్కువ అంటే చాలా మంది ఎక్కువ బాగా లైక్ చేశారు, చాలా మోనబుల్ గా అయింది. దాని తర్వాత మనం ఒకటి రథ కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ చేసాము. ఇట్లా 13 కలెక్షన్లు మనం లాంచ్ చేసాము. అయితే ఈ 13 కలెక్షన్లో కూడా మనము లాంచ్ చేసాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ చేసే స్థాయికి మనం ఎదిగాము. సపోజ్ ఇప్పుడు రథ కలెక్షన్ ఉందనుకోండి, ఎవరైతే ఇప్పుడు సపోజ్ డైమండ్ నెక్లెస్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్ లో డైమండ్స్ పొదిగిన హారము నెక్లెస్ గా వాడతారు. మేడం ఏం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము, డైమండ్ బదులు ప్రీమియం సీచెడ్ వాడి సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము. ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అన్నారు, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు కొనలేరని కానీ కొనగలుగుతారు, కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ. ఇందులో ఏంటంటే గోల్డ్ లో వేస్టేజ్కే మన పీస్ ఆ కాస్ట్ కే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు 5%, 10%, ఒక్కొక్క దగ్గర 20% వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది. వాటి ప్రైస్ కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది. ఓకే తీసుకుందాం, ఇది ఎట్లా అంటున్నారా? కాదు, దీనికి కూడా మళ్ళీ ఉంది. మీరు ఎప్పుడైనా బాగా ఒక 1 month, 6 months, 1 year, 5 years వాడేగా మీకు ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనము ఆ ఎంఆర్పి మీద 55% రిటర్న్ ఇస్తాం. అంటే మీరు 45% ఇచ్చి మళ్ళీ మీ ఇష్టం ఉన్న ఆభరణాలు తీసుకోవచ్చు. సపోజ్ చెప్తున్నా ఒక 20 lakhs పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తాం, అదే డైమండ్ నెక్లెస్ ప్రతి ఫంక్షన్ కి మనది ఎట్లా కాదు, మనము ఆ మేకింగ్ ఛార్జ్ లోనే ఆ పీస్ ఇచ్చి మళ్ళీ పీస్ కూడా ఎనీ టైం అంటే ఎక్స్చేంజ్ చేసుకుని మీ ఇష్టం ఉన్న ఆభరణాలు, అంటే తక్కువ అమౌంట్ తోని ఎక్కువ ఆభరణాలు మనం వేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. దీంట్లో నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ ఎంత ఆనందిస్తున్నారో, ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్స్ టెన్షన్ ఫ్రీతో ఉన్నారు. బిల్లు కడతప్పుడు టెన్షన్ ఫ్రీ ఉంటున్నారు. రియల్ గా వాళ్ళు కూడా హ్యాపీ అవుతున్నారు. చాలా మంది సార్ మీరు ఇమ్మడి వచ్చి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కస్టమర్ బ్లెస్సింగ్, కస్టమర్ హ్యాపీనెస్ ఇవాళ మనము ఈ రోజు ఈ 16వ బ్రాంచ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి వాళ్ళందరి బ్లెస్సింగ్, కస్టమర్ దేవుళ్ళు, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ చేపట్టి మనం నేర్చాము. ఇదే కాకుండా మనము 3rd బ్రాంచ్ అమెరికాలో కూడా స్టార్ట్ చేసాం 2 years కింద. అమెరికాలో కూడా చాలా మందికి ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఎక్కువ సేఫ్టీ వైజ్ గా భయపడుతున్నారు. బ్లాక్స్ కు అక్కడ గోల్డ్ వేసుకొని వచ్చినా కానీ అక్కడ కొంచెం సేఫ్టీ బాగున్నదని ఇప్పుడు ఈ జ్యువెలరీ సేఫ్టీ బాగుందని చెప్పి యుఎస్ లో కూడా చాలా మంది వాడుతున్నారు. యుఎస్ లే కాకుండా మన ఇండియా ప్రజలు ఎక్కడ ఉంటే ప్రపంచంలో అక్కడికి ఇమ్మడి రాబోతుంది. ఈ రోజు మేము గుంటూరుకు రావడానికి చాలా గుంటూరు ప్రజల బ్లెస్సింగ్ తోనే వచ్చాము. మాకు 3 years నుంచి హైదరాబాద్కి వచ్చి కూడా గుంటూరు వాళ్ళు కొన్న వాళ్ళు చాలా మంది కస్టమర్లు వాళ్ళే చాలా మంది ఎప్పటి నుంచో మా గుంటూరులో రావాలన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్ తోని ఈ రోజు గుంటూరులో పనిచేశాను. మళ్ళా 8th లో
మనది ఆల్రెడీ వైజాగ్ లో ఒక షోరూమ్ ఉంది. వైజాగ్ లోని గాజువాకలో కూడా 8వ తారీఖు ఒక షోరూమ్ ఓపెన్ చేస్తారు. అది 17వ షోరూమ్. 18వ షోరూమ్ 13వ తారీఖు నాడు గుంటూరుకు వస్తున్నాము. సారీ తిరుపతికి 13వ తారీఖు వస్తున్నాము. ఈ రోజు